Hello everyone. Welcome back to our YouTube channel Neeli Meghalalo. ఈ రోజు చాలా చాలా స్పెషల్ ఎపిసోడ్. మీరు thumbnail చూసి ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసేసారు. నేను, విష్ణు, ఇంద్ర, దాని తర్వాత సిద్ధు అండ్ శివ కలిసి వీ హ్యావ్ ప్లాన్డ్ సర్ప్రైజ్ బేబీ షవర్ ఫర్ మనీ అన్నమాట. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ లో చేస్తున్నామండి. ఇప్పుడు అన్ని చెప్పకూడదు, వీడియో స్టార్టింగ్ లో దాన్ని చూస్తారు. సరే మన కెమెరా టెస్ట్ చేద్దాం ఒకసారి నడుచుకుంటాం. కెమెరా టెస్ట్ చేద్దాం. మాట్లాడుకుంటూ వద్దాం. మా కెమెరా మాతో పాటు తిరుగుతుంది. మహి సర్ప్రైజ్ ఎలా ఉంటుందో, మహి ఎలా రియాక్ట్ అవుతుంది, హరిణి ఎలా రియాక్ట్ అవుతుందో అన్ని చాలా ప్లానింగ్ చేసామండి. సో ప్లానింగ్ అంతా బాగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కొంచెం జరిగింది సార్. సో ఇప్పుడు ఇక్కడ ఈ టేబుల్ మీద మొత్తం కూడా అన్నమాట రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాయండి నా దగ్గర. మహి డ్రెస్ అవన్నీ విష్ణు షూట్ చేస్తుంది, ఎందుకంటే విష్ణు దగ్గర ఉన్నాయి. సో ఆ రిటర్న్ గిఫ్ట్స్ ఏంటి అనేది మీకు అన్ని క్లియర్ గా చూపిస్తాను ఇప్పుడు ఇంద్ర. ఆ ప్యాకింగ్ అంతా అక్కడికి వెళ్ళి ప్యాక్ చేస్తాం, ఎందుకంటే బ్యాగ్స్ క్రష్ అయిపోతాయి కాబట్టి. బట్ అసలు ఏమేమి మేము రిటర్న్ బ్యాగ్స్ లోకి వెళ్ళాలి, రిటర్న్ గిఫ్ట్స్ బ్యాగ్ లో వెళ్ళాలి అనుకుంటున్నాం అన్నది మనం ఇప్పుడు చూపిద్దాం. ఓకేనా? చాలు. ఎనీ అకేషన్ కెనాట్ బి స్పెషల్ వితౌట్ సమ్ ఫ్రేగ్రెన్స్ అన్నమాట. సో అందుకనే లివీ క్యాండిల్స్ లిఖిత వాళ్ళు వచ్చేసేసి మియాపూర్లో వాళ్ళ యొక్క ప్లేస్ అనమాట. అండ్ వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి లివీ క్యాండిల్స్. సో మీరు కూడా మీ అకేషన్స్ని స్పెషల్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ చేసుకోండి. మేము ఆర్డర్ చేసుకున్నాం, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో మేము క్యాండిల్స్ ఆర్డర్ చేశానండి. నేను ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా చేయించామండి. సో కొన్ని గ్లాసెస్లో చేయించాము. అండ్ బ్యూటిఫుల్ ఫ్రేగ్రెన్సెస్, నాట్ అ రెగ్యులర్ వన్ అన్నమాట. కదా అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి. అండ్ ఎంత బ్యూటిఫుల్ గా చూడు, ఒక ప్రతి టీవీ క్యాండిల్స్ అన్నమాట. ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను ట్యాగ్ చేస్తానండి. ఇలాంటివన్నీ మేము ఆర్డర్ చేసామన్నమాట. అన్ని ఓపెన్ చేస్తే బాక్స్ పాడైపోతుంది కదండి, అందుకని నేను అన్ని ఓపెన్ చేయట్లేదు. ఓకే, ఈ బాక్స్ కార్ లో పెట్టేశాం. ఈ బాక్స్ కార్ లోకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చూపిస్తా. సో ఇప్పుడు మీకు చూపించే రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేసి మేము అమెజాన్ లో ఆర్డర్ చేసుకున్నామండి. నేను విష్ణు ప్లాన్ చేసి ఇద్దరము డిస్కస్ చేసుకొని చేసామన్నమాట. సో దీస్ ఆర్ స్మాల్ జ్యువెలరీ బాక్సెస్. సో దట్ వచ్చిన వాళ్ళందరికీ ఇదిగోండి ఇలాగా ఎలిఫెంట్ది చాలా బాగా అనిపించింది మాకు. సో లోపల ఏదన్నా మంచిగా జ్యువెలరీ, బ్యాంగిల్స్ కానీ ఇలాంటివి పెట్టుకోవచ్చు అని చెప్పేసి నేను విష్ణు ప్లాన్ చేసి, మొత్తం రిటర్న్ గిఫ్ట్స్ ప్లానింగ్ అంతా నాది విష్ణుది. ఎంత కష్టపడ్డామో మేమిద్దరం. సో చిన్నపిల్లలకి కూడా ఒక ఎక్సైట్మెంట్ ఉండాలి కాబట్టి ఇదిగోండి ఇలాంటి బ్యాగ్స్. సో ఇలాంటి బ్యాగ్స్ కొన్నామండి. సో దీస్ ఆర్ కలర్ ఆఫ్ బ్యాగ్స్ అన్నమాట. ఓకే, సో నేను ఇటు వస్తా. సో ఇది కలర్ ఆఫ్ బ్యాగ్స్ అన్నమాట. ఇది హరిణి, అయాన్ష్, ఇంకా పిల్లలు వస్తున్నారు. ఎవరు అన్నది అక్కడ చూస్తారని చెప్పి ముందు చెప్పట్లేదు అనమాట. సో పిల్లలు విల్ బి వెరీ హ్యాపీ, ఎందుకంటే దీనిలో పెన్స్ ఉన్నాయి, స్కెచ్ పెన్స్ ఉన్నాయి, క్రేయాన్స్ ఉన్నాయి, అండ్ ఈవెన్ అన్ యాక్టివిటీ బుక్ ఉంది. సో ఐ థాట్ దిస్ ఇస్ అ ప్రాపర్ గిఫ్ట్ అని అనేసి నేను విష్ణు అనుకున్నాము. ఇది కంప్లీట్లీ విష్ణు ఐడియా, నేను ఎగ్జిక్యూట్ చేశాను అనమాట, అంతే. సో ఈ బ్యాగ్స్ కూడా మనం లోపల పెట్టేద్దాము. సో బేబీ షవర్ అంటేనే సింబాలిక్, మనకి మిల్క్ బాటిల్స్, చిన్న బేబీ పాదాలు, బేబీ బొమ్మలు, ఇవన్నీ కదండి. సో అందుకని అందరి యొక్క రిటర్న్ గిఫ్ట్స్ బ్యాగ్స్ లో ఇవి వేద్దామని ఫిక్స్ అయ్యాము. చిన్న చిన్ని క్యాండీస్ అన్నమాట. సో ఇవి చాలా, ఇదిగో దీనిలో క్యాండీస్ ఉన్నాయి. పాపం దీని మొత్తం క్రెడిట్ శ్యామ్ చరణ్కి వెళ్తుందండి. ఇలా కావాలి నన్న మొత్తం ఊరంతా వెతికి మొత్తానికి పట్టుకొని వచ్చారు. తక్కువ దొరికాయి. ఎవరికైనా వెళ్ళకపోతే బ్యాగ్స్ ఏమి అనుకోకండి, మెయిన్ పిల్లలు ఇంపార్టెంట్. పార్టీ ప్రాప్స్ లేకపోతే బేబీ షవర్ ఈజ్ ఇన్కంప్లీట్ అన్నమాట. సో ఈ పార్టీ ప్రాప్స్ పెట్టాము. ఇప్పుడు ఓపెన్ చేయనండి, క్రష్ అయిపోతాయి కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని ప్యాక్ చేసి మీకు రెడీగా చూపిస్తానమాట. ఇది వచ్చేసేసి మన స్లాషెస్ అన్నమాట. శాష్ పెట్టాము, సారీ స్లాష్ కాదు, శాష్. సో ఇది శాష్ బెస్ట్ మామ్ అండ్ డాడ్ శాషెస్ అన్నమాట. ఇవి వచ్చేసేసి రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేయడానికి బ్యాగ్స్
విత్ ట్యాగ్స్ అన్నమాట. సో దట్ వాళ్ళ పేర్లు రాసి ఇచ్చేయచ్చు అని చెప్పి. సో ఇవన్నీ అయిపోయాయి. పేర్లు రాయడానికి పెన్ తీసుకున్నావా? నా హ్యాండ్ బ్యాగ్ లో ఉంది. ఓకే. సో ఇప్పుడు ద మోస్ట్ అమేజింగ్ థింగ్ అన్నమాట, ఇవి బొమ్మలు. ఇవి ఓపెన్ చెయ్యను ఇప్పుడు, మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత డెకరేట్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఊరికే మీకు అలాగా ఒక చిన్న ఇది గ్లింప్స్ అన్నమాట. సో దిస్ ఇస్ ఆల్ ఫ్రమ్ లలిత డాల్స్, మా అందరి ఫేవరెట్. లాస్ట్ మినిట్ లో చెప్పానండి, మీకు నంబర్ 1 డే బిఫోర్ చెప్పాను నాకు కావాలి, దిస్ ఇస్ ఆర్ థీమ్ అని చెప్పి రెడీ చేసేసి పంపించేసింది నిన్నటి కల్లా. సో అందుకనే ఇవన్నీ కూడా అక్కడ తీసుకుని వెళ్ళి అక్కడ అరేంజ్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయి ఏంటి అని మీరు చూద్దరు కానివ్వండి. ఇంకా అక్కడ కేక్ ఉంటుంది, మహి డ్రెస్సెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, బ్యూటిఫుల్ థింగ్స్ అంతా. అండ్ మా పార్టీ లాస్ట్ వరకు ఎంజాయ్ చేయండి, ఓకేనా? ఇంకా మాకు టైం అయిపోయిందండి, మా సూట్ కేసు సర్దుకొని మేము వెన్యూకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మహికి తెలియదు కదా మేము వస్తున్నామని చెప్పి. అందుకని టాటా బాయ్. మహి, వి లవ్ యూ సో మచ్ మహి. నువ్వు చాలా నీ ఫస్ట్ బేబీ షవర్ అప్పటికి మనము అంత గ్రేట్ ఫ్రెండ్స్ కాదు. నువ్వు పిలిచినప్పుడు నేను రాలేదు శ్రీమంతానికి, నువ్వు అలిగావు కూడా నా మీద అప్పుడు హరిణిని కడుపుతూ ఉన్నప్పుడు. బట్ సో అవన్నీ కూడా ఈ బేబీ షవర్తో మేము కంప్లీట్ చేసేయాలి అనేసి అనుకుంటున్నాం అనమాట. సో ఒక క్యూట్ లిటిల్ బాయ్ కావాలి మాకు, అంతే కదా రాజ్? సో అందుకని ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్నిటినీ క్యాప్చర్ చేసి ప్రతి ఒక్క బ్యూటిఫుల్ మూమెంట్ని మీతో షేర్ చేసుకుంటాం, ఓకేనా? సో మహి చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి, మహికి ఒక మంచి సేఫ్ డెలివరీ అవ్వాలి అని ముందుగా మేము చేసేస్తున్నాం అనమాట. సో తర్వాత ఇంకా ఏమేమి జరుగుతాయో కూడా మీరు చూద్దరు కానివ్వండి. బట్ ఇప్పటికైతే వీఆర్ ఆన్ ద వే. ఇప్పుడు ఇది వెన్యూ, యాక్చువల్లీ మహికి చేయాల్సింది శ్రీమంతం. This is our Hyderabad. సో దిస్ ఈస్ ద ప్లేస్ మేము మహికి బేబీ షవర్ చేయాలి అనుకునే ప్లేస్ అన్నమాట. ఇదిగోండి అందరూ డిస్కషన్ చేసుకుంటున్నారు. అండ్ సిద్ధు వాళ్ళ బాబాయ్, సిద్ధుకి మావయ్యనా, విష్ణుకి బాబాయ్. ఓకే, శివ విష్ణుకి బాబాయ్ అయితే మనకి బాబాయ్. మీకు బాబాయ్ ఎవరు? అవును. థ్యాంక్ యూ సో మచ్ అండి, లైఫ్ లో మర్చిపోను అంతే. డిడ్ యూ లైక్ ద ప్లేస్? బ్లాక్ అయితే ఇంకా మంచిగా ఇంకా బాగా చూపిద్దామని కదా వెయిటింగ్. మామూలుగా ఉండదుగా, నెక్స్ట్ లెవెల్. డ్రోన్ దించేద్దాం అంటావా? అండ్ షీ ఈజ్ స్వప్నిక ఫ్రమ్ శ్రీనిక ఈవెంట్స్. లాస్ట్ మినిట్ అయినా సరే చక్కగా షీ ఇమీడియట్లీ సెడ్ yes and thank you to you also. థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు. అసలు ఎలా ఉండాలంటే ఈ 3 ఛానల్స్లో అయినప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉండాలంటే అందరూ మిమ్మల్ని అడగాలి అంతే. హలో హాయ్, హలో అల్లుడు. నీలి మేఘాలలో చెప్పు. ఈ ట్రైన్లో ఎలా ఉన్నింది? ఎంజాయ్ చేసావా? ఎంజాయ్ చేయలేదా? లిరిక్స్ ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడు నేను అర్జెంటుగా. ఏ సాంగ్ పాడతాం? ఏమో చెప్పను, మహికి సంబంధించిన పాట పాడతాను. నేను పాడితే పాపం వచ్చిన డిన్నర్ తినాలో వద్దా? ఒక్కసారి ఏదన్నా మంచి పాట తిన్నాక పాడదాం. తిన్నాక పాడదాం. అదేదో శ్రీమంతం మీద పాట ఉంది కదా, నేను పాడితేనా? శ్రీమంతం మీద పాట సినిమాలో మోహన్ బాబు గారిది ఏదో ఉంటుంది. దారి చూపిన దేవత, సారీ అది శ్రీమంతం పాట. కొంచెం యాక్టివ్ గా ఉండే పాట నేర్చుకుని వస్తాను. నేను టైటానిక్ పాడదాం. మీరేమైనా పాడతారా మావయ్య గారు? డాన్స్ అయాష్ ఆక్టోపస్ వస్తుంది.
అమ్మా అవును ఎన్ని గంటలకు ఉంటావు ఇక్కడ బా ఏ టైంకి వద్దాం మళ్ళీ ఈయన ఎందుకు ఈయనకి సంబంధం లేదు అక్క నువ్వు చెప్పు. బావా విష్ణు నేను అక్క బావ విష్ణు నేను ఎగ్జాక్ట్ గా 5:30 కల్లా ఇక్కడ ఉంటాం. 5:30 ఏంటి ఇంకా అర్లీగా రావాలి వాళ్ళు స్టార్ట్ చేసేటప్పుడు మధ్యాహ్నం వచ్చేద్దాం 2:30 3 1 అక్క 28 ఇక్కడే ఉంటాం ఓకేనా 28 మార్నింగ్ నేనే ఓపెన్ చేస్తాను కావాలంటే ఆఫ్టర్నూన్ ఫుడ్ తెప్పించేస్తాను మన శ్రీగంజ ఓకే మావయ్య ఆక్టోపస్ ఇది అయాన్ ఇలా పట్టుకో ఓకే ఇలా పట్టుకోవాలి అయాన్ వెనక బ్యాక్గ్రౌండ్ వాటర్ దుర్గమ్మ చెరువు ఇంకా ఫుల్ బ్యూటీ వస్తుంది మీకు చూపిస్తాను తర్వాత సిద్ధు మహీన్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఇప్పుడు మహి అక్కనే అంతమందే మనమే ఈరోజు మహీని ఫస్ట్ రాగానే సర్ప్రైజ్ గా ఈ రూమ్ లోకి తీసుకెళ్తామండి సీ ద రూమ్ అది మనకు సంబంధం లేదు మీ కంటెంట్ కావునా ఖాళీగా ఉండేవాడు ఫోన్లు పట్టుకున్నారు మనకి ఖాళీ లేదు కాబట్టి ఖాళీ లేదు ఏం చేస్తున్నారు అసలు మీరు మంచిది మంచిగా తాగుతారు మీరేం చేస్తున్నారు అన్నం తింటున్నారు ఇప్పుడే తినేసి సరే ముఖ్యమైన పనులు లాంటివి అన్న ఉంటే నాకు కాళ్ళకి దండం పెట్టుకుని స్టార్ట్ చేస్తాను ఓ నువ్వు కూడా నాకు దేవుడి మీద భక్తి ఉంది ఆయన మీద లేదు మాయ గారు చూసారు ఎలా అంటున్నారు వీళ్ళు ఇక అంతే ఇప్పుడు అంతే ఈ జనరేషన్ అంతే అంటారా అయ్యో ఇప్పుడు మీకు చూపిస్తున్నామండి ఇవి ఉన్నప్పుడే కాదు ఉండు అన్ని సెట్ చేసాక చూపించండి సెట్ చేసిన తర్వాత అంటే ఏం చేస్తున్నారో మాకు తెలియదు కొట్టేలా ఉన్నారు అదే ముందు సెట్ చేయాలి కదా ఇక మనోడు ఆల్రెడీ బొమ్మలు చూపించేస్తున్నాడు మరి నువ్వేం చూపిస్తాను? కొట్టేస్తా మిమ్మల్ని ఇద్దరిని సో మహి బేబీ షవర్ ఇదే అన్నమాట ఈ విధంగా ప్లాన్ చేసాము అయితే హరిని అండ్ శివాండ మహి సో నిలబెట్టడానికి అనుకుంటా మేము ఏదైతే కాంబినేషన్ అని అనుకున్నామో ఆ కాంబినేషన్ కి తగ్గట్టే మాకు ఈ డాల్స్ సర్ప్రైజింగ్ గా లలిత గారు పంపించారు లలిత డాల్స్ అన్నమాట దివ్య ఫ్రమ్ లలిత డాల్స్ ఫ్రమ్ లలిత డాల్స్ ఇది వచ్చేసేసి థర్డ్ మంత్ లో మహి ఎలా ఉండింది సెకండ్ ట్రైమిస్టర్ అండ్ దాని తర్వాత థర్డ్ ట్రైమిస్టర్ కనిపిస్తుందా క్లియర్ గా అండ్ ఫైనల్ గా బేబీతో మహి ఇదిగో అణువణువణు నీ కొలువే అమ్మా సూపర్ చాలా బాగున్నాయి బాగున్నాయి కదా థ్యాంక్ యూ దివ్య థ్యాంక్ యూ సో మచ్ రా బేబీ కొడుకు పుట్టాలి గట్టిగా కోరుకుంటున్నాం విష్ణు గారు కర్ల్స్ చేయించుకుంటున్నారు ఇవి చాలా రేర్గా హెయిర్ స్టైల్ చేయించుకుంటారు ఎందుకంటే ఆవిడకి న్యాచురల్గానే దేవుడిచ్చిన వరం ఆవిడ కర్ల్స్ సంతోష గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అడిగిన వెంటనే వచ్చేస్తారు మీరు ఎంత స్వీటు ఒకసారి హాయ్ చెప్తారా సో నేను మాత్రం న్యాచురల్ కర్ల్స్ చేయించుకుంటున్నాను మన జుట్టు ఎలాగూ అలా అలా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం సింపుల్గా చేయించుకుంటున్నాను సో మహి వాళ్ళు వచ్చేసారు అక్కడ వెయిట్ చేస్తున్నారు చూద్దాం కమ్ వచ్చేసారంట మీరేంటి అక్కడ వెయిట్ చేస్తున్నారు మీరు కూడా మనం ఎలా షూట్ చేస్తాం కాదు ఎవరు నేను శివ వాళ్ళ కారు వస్తుంది మహి ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం
అవునా ఇది తినొస్తుంది 1 2 హలో 3 హలో 4 come on 5 ఎవరు రావాలంటే open సార్ ఓన్లీ గో మీరు ఉన్నారని చెప్పకూడదు కదా దాచిపెట్టి మంచి ప్లేస్ ఉంది తెలిసిన వాళ్ళది బాగుంటే క్రేజీ కపుల్ వాళ్ళకి ఫోటో తీసి పంపించి వద్దామని చెప్పా బాగుంది కదా బాగుందా ఈ రోజు ఉండిపోదామా ఇక్కడ స్టే చేద్దాం. స్టే చేద్దామా హరిణి స్టే చేద్దామా నీకు ఓకేనా ఓన్లీ క్రేజీ ఫ్యామిలీ సిద్ధు కూడా దాన్ని bedroom చూడు. సర్ప్రైజ్ చెప్పండి ఏంటి ఇదంతా ఏంటిదంతా ఫోటోషూట్ ఏమంటే రండి ఏంటిదంతా ఏంటిదంతా ఏంటిది ఐ గాట్ డౌట్ మిమ్మల్ని అందరినీ చూసినప్పుడే డౌట్ వచ్చింది. అందుకే నేను ప్లాన్ చేశాను. హాఫ్ అన్ అవర్ లో రెడీ అవ్వు. హాఫ్ అన్ అవర్ లో రెడీ అవ్వాలి ఓన్లీ హాఫ్ అన్ అవర్ మాత్రమే టైం ఇచ్చాం అట్లీస్ట్ రెడీ అవ్వడానికి టైం ఇచ్చారు. లేదు పిచ్చి లేస్తుంది అన్నట్టు శివ చెప్పలేదు అంటే శివ చెప్తారు ఇక అది. ఇదేంటి సర్ప్రైజ్ ఎందుకంటే అడుగు నీకు చెప్పలేదా వీళ్ళు? నీ దగ్గర ఏముంది చూడు. ఓ చూడు సిస్టర్ చూపి ఎక్సైటెడ్ వదినా ఇప్పుడు రివీల్ చేస్తారా ప్రాంక్ అని ప్రాంక్ విష్ణు ఛానల్ ప్రాంక్ లేదు నీకు కరెక్ట్ గా హాఫ్ అన్ అవర్ ఉంది. నువ్వు డ్రెస్ అవ్వాలి, హెయిర్ స్టైల్ చేసుకోవాలి, మేకప్ చేసుకోవాలి, అన్ని ఉన్నాయి. అందరూ రెడీ ఉన్నారు. అదిగో మన సంతోష్ గారు కూడా వచ్చేసారు. సంతోష్ గారు వచ్చేసారు. నేను అంతా రెడీ చేసేస్తారు. నువ్వు రెడీ అయిపోతే నెక్స్ట్ ఏంటి అనేది చూద్దాం. భలే ఉన్నావురా నువ్వు బ్యూటిఫుల్ గా ఉన్నావురా పన్ను పోయిందా మళ్ళీ ఫంక్షన్ ఉన్నది చూడలేదు. తెలీదు. పెద్దనాన్న దగ్గరికి వెళ్ళవే. ఆయన బయటికి వెళ్తాడు మరి. ఎక్కడికి వెళ్తే అక్కడికి నాకు కుదరదు అబ్బా. సర్ప్రైజ్ అమ్మా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారా హాయ్ సంతు అది అది చదవండి ఏంటో చదవండి దాదా టు బి ఇది బ్యాచ్ ఏంటిది ఇది ఫర్ టు బి మామ కదా అత్త. ఇక్కడ బువా మీ బ్యాచ్ లో ఎవరన్నా ఇలా కట్టండి అమ్మా ఒకటి. అమ్మా సెకండ్ టైం ఫస్ట్ డే అసలు మెయిన్ చేయకూడదు నిన్ను ఎందుకంటే మేము గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు నువ్వు చెప్పేస్తావు ప్లాన్ లో నన్ను ఇన్వాల్వ్ చేసుకున్నా బాగుండేది. నన్నే తీసుకోలేదు ప్లాన్ లో అని. అన్ని చాలా క్యూట్ ఉంది బుగ్గలు తినేయాలి ఇప్పుడు ఓకే హలో హాయ్ లైట్స్ కొని నువ్వు
సీరియస్లీ ఐఎమ్ సేయింగ్ నాకు సర్ప్రైజ్ ఉంటుంది క్రేజీ కపుల్ నుంచి అని తెలుసు, బట్ ఇంత గ్రాండియర్ గా ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సీరియస్లీ. ఎటు రావాలి? పవన్ గారు సోఫా షుడ్ కమ్ దిస్ సైడ్ లిటిల్. బస్ 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 బస్. Daydream with me, let your mind all the things we ఎంత live for. Possibilities, an open door that keeps us reaching out for more. Sure that I'm not sure. సర్ప్రైజ్. బోట్ ఎక్కిస్తున్నా. బ్రో 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 కూర్చో. నీ పాదాలకు మూవల్ల నా అడుగులు సాగాలమ్మా. అదేంటి ఏడుస్తూ అక్క వాళ్ళు ఇంత కష్టపడితే నీకోసం. అమ్మా మీరెందుకు ఎడుస్తున్నారమ్మా? నీ సగరి మగా గాగరి మగా గాగరి మగా నీ కూర్చో, అప్పుడు ఆరాంగా చూస్తూ అందరినీ కూర్చో, 2 నిమిషాలు కూర్చో. నీ సగరి మగా గాగరి మగా గాగరి మగా నీ సో ఇది కేక్స్ అండ్ హగ్స్ వాళ్ళ దగ్గర నుంచి మేము ఆర్డర్ చేసామన్నమాట. సో ఇవన్నీ లాలీపాప్స్ అండ్ కప్ కేక్స్. ఇంకా మెయిన్ కేక్ మీరు చూసారంటే మైండ్ పోతుందన్నమాట, అలా ఉంటుంది. కొంచెం సేపట్లో రివీల్ చేస్తాం. సర్ప్రైజ్ అయిందా? అయ్యింది, మీరే కొంచెం లేట్. హాయ్. మీరు వస్తే తెలియదు. Looking beautiful. వస్తుందా? ఇంటి వేసుకుంటా. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే. నేను పెట్టేసి సగరి మగా గాగరి మగా గాగరి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సగరి మగా గాగరి మగా గాగరి మగా నీ యాక్టివ్
సారీ హాయ్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిద్ధేష్. అలా కాదు ఎట్లా చెప్పాలి ఓకే, మా అమ్మాయి అబ్బాయి ఛానల్ ని కూడా కొంచెం అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం బాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇష్టం ఎలాగైనా కట్ రెడీ చేసుకోండి. 1 2 3 గో. బాబాయ్ ఇట్లా బాబాయ్ ఇచ్చారు వీళ్ళు. ఏంటో గానా క్యాప్ అది ఏదో ఒకటి పాట. బార్ బార్ Oh my God! Black shower to you. Happy baby shower, dear mommy. అన్ని పెట్టారు అసలు పెట్టడం మర్చిపోయారు టీవీ రిమోట్ ఫోన్ లోనే కదా. Okay, chalo, continue. Ready? Happy birthday to you. Happy birthday to you. గగరి మగా గగరి మగా గగరి మగారి బ్రో ఇక్కడ అలా ప్రేమతో కొంచెం Don't prove me wrong, prove you right. My word is bond, we don't spit no lies. A daughter of the sunshine, but every blue moon I come alive at night. I like lace and I like braids, but I love my natural edges laid from the east. ఓకే లుక్ హియర్ వన్స్ లుక్ హియర్ ఎక్స్ప్రెషన్ కూడా సౌండ్స్ కూడా వస్తాయి ఏంటి బాబు కర్మ ఓకే డూ దట్ మనసులో ఎక్కువ సౌండ్ చేస్తున్నారు అక్క ఎస్ కొంచెం మీరు పైనుంచి దోస్తే బేబీ కిందకి వెళ్ళిపోతుంది బేబీ పైనుంచి బాగా కింద పెడుతున్నారు కింద నుంచి పైకి లేపండి సార్ ఒకసారి ఇక్కడ చూడండి లుక్ ఎట్ ద కెమెరా వన్స్ ఆల్ ఆఫ్ యూ జస్ట్ అలా ఒక్కొక్కరు ఒక్కొక్క పోజ్ లో ఉండండి జస్ట్ ఏంటయ్యా బాబు మాకి కర్మ ఏంటమ్మా ఈవెంట్ అయిపోయిన తర్వాత చెట్టు కోళ్ళు పుట్టకొకళ్ళు అంటూ అది అలా కూర్చుంది. అది పాపం మర్చిపోయింది పాపం పిల్ల. నువ్వేంది నేను ఇలా కూర్చున్నాను. ఐస్ క్రీమ్ నీ కాళ్ళు కనిపించట్లేదండి. అయ్యో నా కాళ్ళు లేవు. ఓ ఇక్కడ పెట్టుకున్నా. లంగా వేసి కప్పాం. పాపం అలసిపోయింది. వెరీ టైర్డ్. ఇప్పుడు అందరం ఎక్కడికి బయలుదేరాం తెలుసా అండి తెలుగులో? ఎంటర్ ది డ్రాగన్. చికెన్ మటన్ డైజెషన్